వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అంగన్వాడీ ఉద్యోగాలు 2023 నోటిఫికేషన్ ఈరోజు చివరి తేదీ ఫిబ్రవరి 15, 2023. నేను కొంచెం లేట్గా చూడడం వల్ల పోస్ట్ లేట్ చేయడానికి వచ్చింది. సో దయచేసి అన్నిదా భావించవద్దు. బట్ నేను మన ఆడియన్స్కి యూజ్ అవుతుందని చెప్పి నేను ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈరోజు చివరి తేదీ ఈ పోస్ట్కి అప్లై చేయడానికి. సో మనకి దీంట్లో 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సహాయకులు 10th పాస్తో 12,000 శాలరీ, అంటే ఏమంటారు ఆయా అంటారు కదా, వాళ్ళకి 12,000 శాలరీ. అదే ఉపాధ్యాయులు టీచర్ అయితే 12th పాస్ 12,000 శాలరీ. సూపర్వైజర్ అయితే ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉండాలి, 40,000 శాలరీ. అదే కార్మికుడు అయితే 10th పాస్ 25,000 శాలరీ. సో మనకి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఆల్ ఓవర్ ఇండియా. ఇది అంగన్వాడీ జాబ్స్ వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 50,000. అప్లై చేసే విధానం, అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్, తర్వాత నోటిఫికేషన్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు క్విక్గా అప్లై చేయండి ఫ్రెండ్స్, ఒకవేళ చేయాలనుకుంటే. ఇంకా వివరాల్లోకి వెళితే ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో దీనిలో భాగంగానే మనకి అంగన్వాడీ ఉద్యోగం యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ ఫ్రెండ్స్. సో దీని యొక్క నోటిఫికేషన్ తర్వాత అప్లికేషన్ విధానం అనేది మనకి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్లో ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్లో భాగంగా మనకి పోస్టుల వివరాలు అయితే మనకి క్రింద ఇచ్చారు. సో ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, తర్వాత అంగన్వాడీ సెంటర్ నేమ్, ఇది ఏ స్టేట్కి సంబంధించింది, అంగన్వాడీ సెంటర్ కోడ్. సో ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇది ఒక్కసారి మీరు గో త్రూ చేయండి, ఎందుకంటే పెద్ద లిస్ట్. నేను మన డిస్క్రిప్షన్ లింక్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీకు మీ పరిధిలో అంగన్వాడీ కేంద్రం ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి లిస్ట్లో మీరు సెర్చ్ చేయండి. ఒకవేళ ఉన్నట్టయితే మీకు మీ అంగన్వాడీ కేంద్రంలో ఎలాంటి జాబ్ ఉన్నో అలాంటి జాబ్కి అప్లై చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, సో అప్లై చేసే విధానం కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో చాలా పెద్ద లిస్ట్ ఫ్రెండ్స్ ఇది. ఇంతకుముందు చెప్పినట్టు 50,000 పోస్టులు మనకు డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ కేటగిరీస్లో 4 కేటగిరీస్ అని చెప్పాను కదా. ఒకటి కార్మికుడు, ఒకటి సహాయకుడు, ఇంకొకటి టీచరు, తర్వాత సూపర్వైజరు. ఈ 4 కేటగిరీస్లో మనకి జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది అఫీషియల్ వెబ్సైట్లో మనకి క్లియర్గా ఇక్కడ లింక్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫామ్ ఫర్ అంగన్వాడీ వర్కర్స్, మినీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ అంగన్వాడీ హెల్పర్స్. తర్వాత మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసినట్టయితే మనకి. సో ఇది హిందీలో క్లియర్గా ఇచ్చారు. సో తర్వాత మనం ఒకసారి ఇన్స్ట్రక్షన్ రీడ్ చేసి ఎస్ అన్నట్టయితే మనకి ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన డిస్ట్రిక్ట్, మన డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసినట్టయితే మనకి ఆ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అదేవిధంగా మనకి అప్లికేషన్ ఫిల్ చేసి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కూడా ఇచ్చారు, ప్రింట్ అప్లికేషన్ ఫాము, తర్వాత నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్. సో ఈ విధంగా మనం అప్లై చేసిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ మెయిల్ అయితే ఒకటి వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ మెయిల్ పైన మనకి ఫర్దర్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి మీరు తప్పకుండా మిస్ కాకుండా దీన్ని అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఆపర్చునిటీ ఉన్నట్టయితే ఇట్స్ లైక్ డోంట్ మిస్ ది ఆపర్చునిటీ ఫ్రెండ్స్. మీ నియర్ విలేజ్ నేమ్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే అంగన్వాడీ సెంటరు చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.